టుడే క్లాస్లో 3 డాట్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఫుల్ స్లీవ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా విడ్త్ వైస్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఓకే, మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం హై నెక్ పెడుతున్నాము, ఫ్రంట్వి షోల్డర్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేసుకొని మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్, షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి ఎంత అయితే వచ్చిందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోండి. తర్వాత చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వచ్చిందో మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది 41 సైజ్ బ్లౌజ్. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని ఎంత అయితే మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం. ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ కర్వ్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నెక్ విడ్త్. దీనికి నేను ఫ్రంట్ హై నెక్, బ్యాక్ ఏమో వీ నెక్ అన్నట్టు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నెక్ విడ్త్ నేను 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఓకే, 2 ఇంచెస్ బ్యాక్ డీప్ అనేది మార్క్ చేస్తున్నా. ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాక కర్వ్ లైన్ వేసేసుకోండి. ఇలా రౌండ్గా షేప్ ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు డాట్ మార్క్ చేయడానికి మిడ్ పాయింట్ తీసుకోండి. 2 ఇంచెస్ వదిలేసి మిడ్ పాయింట్ తీసుకోవాలి. తర్వాత హాఫ్ ఇంచ్ టు అటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. లెంత్ అనేది 6 ఆర్ 7 అనేది మీ ఇష్టం, అనేది 5 ఇంచెస్ అట్లా మీరు డాట్ పెట్టుకోవచ్చు హై నెక్ ఉన్నప్పుడు. ఓకే, నార్మల్ బ్లౌజ్ డీప్ ఉన్నప్పుడు మనం 3 ఇంచెస్ 4 ఇంచెస్ అట్లా మనకి డాట్ అనేది లెంత్ వస్తుంది. బ్లౌజ్ అనేది మనకి 15 ఇంచెస్ ఉంది, అందుకు మనకి ఇంత పెద్ద లెంత్ అనేది వచ్చింది డాట్. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఇప్పుడు డాట్ ప్రింట్ రాని కోసం జస్ట్ ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ అనేది కనిపిస్తుంది. స్ట్రైట్ లైన్ వేసేసుకొని మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ అలా ఫోల్డ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ స్ట్రైట్ ఉంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్గా పెట్టుకోవాలి. ఓకే, ఇలా నీట్గా క్రాస్ కరెక్ట్ వస్తుందా అని చూసి ఇలా పెట్టుకోండి. ఓకే, సైడ్లో కొంచెం బయటకు వచ్చినా పర్లేదు, 3.5 ఇంచెస్ దాకా మనకి బయటకు వచ్చినా పర్లేదు, చూసుకోండి 3.5 ఎక్కడ వస్తుందో అని చెప్పి. ఇలా పెట్టేసి 3.5 ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ ఉంది, అవసరం లేదు ఇప్పుడు మనకి, ఇంత మనకి లేకున్నా పర్లేదు, ఫ్యాబ్రిక్ క్రాస్గా పెట్టుకోండి. ఇక్కడ 2.5, మిగిలిందన్నీ అవుట్లైన్ ఎట్లా ఉందో అట్లనే గీసేసేయండి. నెక్ వద్దు, షోల్డర్, నెక్ విడ్త్, ఆర్మ్ హోల్ రౌండ్, సైడ్ అన్నీ సేమ్ ఎట్లా ఉందో అట్లా డిట్టు మార్కింగ్ చేసుకోండి కింద. ఓకే, ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచెస్ మనము హుక్స్ కాజాపట్టికి ఎక్స్ట్రా మార్క్ చేయాలి కదా, ఆ మార్క్ కూడా హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇట్లా. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ ఎంత ఉందో చూసుకొని జస్ట్ బాక్స్ లాగా వేసుకున్నాక హాఫ్ ఇంచెస్ కర్వ్ అనేది ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ డీప్ అనేది మార్క్ చేసుకోండి. ఎంత ఉందో క్రాస్ పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా వీగా నేను మార్క్ చేస్తున్నా 7 ఇంచెస్కి. మీకు డీప్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వీ నెక్ పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందో దానికి ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి జస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. తర్వాత కప్ సైజ్ ఎంత ఉందో అది మార్క్ చేసుకోండి. అక్కడే కప్ సైజ్ దగ్గర మనం కొంచెం స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇలా జస్ట్ లైన్ వేసేసుకోండి. మీకు పాయింట్ అనేది ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు 3.5 ఇక్కడ 3.5 నుంచి క్రాస్గా మనం ఇలా పెట్టేసి 1/2 ఇంచెస్ కలిపేసే మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్ సైజ్ 2.5 మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని పైన మనకి ఇలా లెంత్ కూడా 2.5 రావాలి. ఓకే, తర్వాత ఇప్పుడు క్రాస్గా మార్క్ చేసుకోండి ఇట్లా. తర్వాత ఈ పాయింట్ ఈ 2.5కి జాయిన్ చేసుకోవాలి. డాట్ సైజ్ అనేది చేంజ్ అవుతూ పోతుంది. 32 లోపల ఉన్న వాళ్ళకి 2 ఇంచెసే వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, 32 to 40 ఉన్న వాళ్ళకి 2.5 అట్లా వస్తుంది. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ని మిడ్ పాయింట్ తీయాలి. 2.5 నుంచి మిడ్ పాయింట్ తీయాలి. 3.3 అలా 2 ఇంచెస్ నుంచి మిడ్ పాయింట్ తీయాలి. కానీ పైన 2 ఉండాలి, కింద కూడా 2 ఉండాలి విడ్త్ అట్లా. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం ప్రతి సైజ్కి చేంజ్ అవుతూ మనకి పోతుంది డాట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మిడ్ పాయింట్ తీయాలి. ఈ నెక్ నుంచి ఈ 3.5 మార్కింగ్ ఉంది కదా, అక్కడికి మనము మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్, అందరికీ 3 ఇంచెస్, 1/2 ఇంచెస్ కలుపుకోవాలి. ఓకే, 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అప్పుడు ఈ పాయింట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 రావాలన్నమాట. ఇక్కడ 2.5 మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచెస్ అటు ఇటు మార్క్ చేసుకోండి డాట్ కోసం. ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి క్రాస్గా ఇలా కట్ చేసేసుకోండి. ఈ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకొక సైడ్ కూడా మనం ఇలా ఫ్రంట్ చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్ అనేది ప్రెస్ చేసేసుకోండి. ఓపెన్ చేసేస్తే ప్రింట్ అనిపిస్తుంది కదా, దానిపైననే ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ కోసము ఈ 3.5 ఎక్కడ ఉందో ఈడ దాకా కౌంట్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ కౌంట్ చేయాలి. డాట్ అనేది కౌంట్ చేసుకోవద్దు. మిగిలింది ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు బెల్ట్ లెంత్ మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ 2.5 అన్నట్టు మార్క్ చేసుకొని ఈ క్రాస్ అనేది 3.5 అనేది రావాలి. ఓకే, ఇప్పుడు లైన్ ఇలా గీసేసి కట్ చేసేసుకోండి. దాంట్లో వీడియో అనేది కనపడలేదు కౌంట్ చేసేది. మన ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది 2.5 ఇంచెస్ వదిలేసి మిగిలిన రౌండ్ ఎంత ఉందో అది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను. నెక్స్ట్ స్లీవ్స్ కటింగ్ చేయాలి. ఫుల్ స్లీవ్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఇంత తక్కువ ఉందన్నమాట మనకి లెంత్. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోండి. స్లీవ్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ జాయింట్ వస్తుంది మనకి స్లీవ్స్కి. జాయింట్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది. ఫోర్ పీసెస్ జాయింట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్లీవ్ రౌండ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ స్లీవ్ ఫోల్డ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకొని ఈ పాయింట్ జాయిన్ చేసుకోండి.
ఇలా 1/2 ఇంచెస్ దీనిపైన పెట్టుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్ ఉందా చూసుకోండి ఇలా క్రాస్ పెట్టినప్పుడు. తర్వాత 2 ఇంచెస్ లోపల మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచెస్ ఈ 2 ఇంచెస్కి జాయింట్ అవ్వాలి కిందికి. ఓకే, ఇప్పుడు మిడ్ పాయింట్ తీసుకోండి. ఆ 2 ఇంచెస్ వదిలేసి మిడ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒక మిడ్ పాయింట్, మళ్ళీ ఈ పాయింట్కి ఇంకొక మిడ్ పాయింట్, ఇలా ఒక మిడ్ పాయింట్. ఓకే, ఇప్పుడు 1/2 ఇంచెస్ పైన డాట్ వేసి ఇలా రౌండ్గా ఈ 2 ఇంచెస్ దగ్గరకి జాయింట్ అవ్వాలి. తర్వాత ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ మిడ్ పాయింట్ 1/2 ఇంచెస్ ఉంది ఇక్కడ మార్కింగ్, ఇక్కడికి జాయింట్ అవ్వాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇది. ఓకే, ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఫస్ట్ రౌండే కట్ చేసేసుకోవాలి. తర్వాత కుట్టి అయిపోయినాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ ఉంది కదా లోపలికి, అది కట్ చేసేసుకోండి. ఇక్కడ ఫోల్డెడ్జ్ ఉంది, ఆ ఫోల్డెడ్జ్ కట్ చేసేసేయాలి. ఇక్కడ కూడా ఫోల్డెడ్జ్ ఉంది, అది కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కటింగ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 కంటిన్యూ వీడియో ఉంటాయి చూడండి. బ్లౌజ్ పీసెస్ కటింగ్ అయిపోయింది. బెల్ట్ అనేది మనము దీనిలో టూ పీసెస్ మనం పెట్టుకున్నాం కదా, ఇదేమో పట్టీకి దానికి యూజ్ అవుతుంది. వేస్ట్ ఉన్నది పెట్టేసి